ఇక్కడ జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో గెలిచేసరికి ఊపు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అది అంటే ఎమ్మెల్యేలు లేనటువంటి పరిస్థితి ఉండే, దాంతో ఉప ఎన్నిక వస్తే ఇక్కడ ఏది కంటోన్మెంట్లో శ్రీ గణేష్ని గెలిపించుకున్నారు. తర్వాత ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే ఇక్కడ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ని గెలిపించుకున్నారు. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా అంటే తన ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందంట. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే మిగిలిపోయినటువంటి పనులు ఉంటాయో ఆ పనులు చేయడం ద్వారా వాళ్ళకు దగ్గర కావాలని చెప్పేసి అనుకుంటుందంట కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఏది ఎక్కడెక్కడ మిగిలిపోయిన పనులు కానీ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసుకుంటూ పోవాలని చెప్పేసి నిర్ణయించినట్టు దానిపైన ఫోకస్ పెడుతున్నట్టు. ఇప్పుడు రోడ్లు, నాలాలు, చెత్త సేకరణ, ఇతర మౌలిక వసతులపై దృష్టి పెట్టిండ్రు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిహెచ్ఎంసీకి ఆదేశాలు. ఎలివేటెడ్ కారిడార్, మెట్రో పనులు కూడా స్పీడప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారట. ఇందిరమ్మ ఇండ్లపై కూడా దృష్టి పెడుతున్నట. తర్వాత ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయి కదా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొన్ని పంచని ఉన్నాయి. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇంకా పంచని ఉన్నాయట. వాటిని కూడా వంచాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎక్కడెక్కడికి ఎన్నెన్ని ఉన్నాయంటే హైదరాబాద్ జిల్లాలో 1400, సంగారెడ్డిలో 802, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1043, రంగారెడ్డి జిల్లాలో 800 ఉన్నాయంట. వీటన్నిటిని కూడా దరఖాస్తులు వచ్చిన వాటికి పంచాలని చెప్పేసి అనుకుంటున్నారట. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ మీద దృష్టి పెట్టడం ద్వారా హైదరాబాద్ను కూడా కొంతవరకు కాంగ్రెస్ పట్టు సాధించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. అందులో భాగంగా వ్యూహం పన్నుతున్నారట.